డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూలై 9, 2025 దేవుని నుండి ఒక సూచన. గలతి 6:2 ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి. ఈనాటి దైవాంశము క్రీస్తు నియమము. 1 యోహాను 3:23 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. క్రీస్తు నియమం అంటే క్రీస్తు బోధనల ప్రకారం జీవించడం, ఆయన ప్రేమ, క్షమాపణ, సేవ మరియు విశ్వాసాల స్ఫూర్తిని కలిగి ఉండడం, ఇతరులను ప్రేమించడం మరియు సేవ చేయడం. ఇది పాత నిబంధన చట్టాలను రద్దు చేయడం కాదు కానీ వాటిని నెరవేర్చడం. నేను మిమ్మును ప్రేమించిన రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమించుడి అని యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞను పాటించడం. ఆయన మనలను క్షమించిన రీతిగా మనం ఇతరులను క్షమించడం, ఆయనిచ్చు క్షమాపణను స్వీకరించడం, ఇతరులకు సేవ చేయడం, వారి అవసరాలు తీర్చడం, వారి జీవితాలను వెలుగులోనికి తీసుకొని రావడం, యేసుక్రీస్తుపై విశ్వాసముంచి ఆయన మార్గంలో నడవడం. యేసుక్రీస్తు నియమము మన జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంది. మన సంబంధాలను మెరుగుపరుస్తుంది, సమాజంలో సానుకూల మార్పును తెస్తుంది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను 15:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. దేవుడు మనల దీవించి ఆయన ఆజ్ఞలను గైకొని క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుటకు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఒకరి భారములనొకరము భరించి నీ నియమమును నెరవేర్చినట్లు, నీ ఆజ్ఞలను గైకొనున్నట్లు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.